సైనికుల త్యాగాలు వెలకట్లేనివని, వారి సంక్షేమానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఈ సందర్భంగా పతాక నిధికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ విరాళం అందజేశారు. అనంతరం మాజీ సైనికులు మెమోటోను అందజేశారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి ముందు సర్వీస్మెన్ అసోసియేషన్ ఖమ్మం సుధార్ మేజర్ ఎస్ వేణుగోపాల్ టీమ్ మిగతా వాళ్ళు సెకండ్ హైయెస్ట్ ఇద్దరు ఎక్సైజ్మెన్ అసోసియేషన్ ఆనరీ కెప్టెన్ బి ఓబ్లేస్ గారు అండ్ టీమ్. నెక్స్ట్ గారు సిటీ ఆఫీసర్ కె బ్రహ్మయ్య గారు, శ్రీరామయ్య గారు, అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా డిసెంబర్ 7వ తారీఖున సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా మరి దేశం పరిరక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి అమర జవాన్లకి ఘనంగా నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత వారి సహాయార్థం మనము నిధిని సేకరించి వారి కుటుంబాల యొక్క క్షేమం కోసము మరియు వెల్ఫేర్ కోసము ఆ నిధిని ఉపయోగించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మరి సానుకూలంగా స్పందించి నిధిని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై భారత్, జై హింద్. నేను సుధార్ మేజర్ సెట్లం వేణుగోపాల్ ఖమ్మం మాజీ సైనికుల సంఘం నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరము డిసెంబర్ 7వ తారీఖున సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు సేకరించాలనేది. అది ఎందుకంటే యుద్ధంలో గాయపడిన సైనికులు కానీ, సైనిక కుటుంబాలు కానీ, నాన్ పెన్షనర్స్ కానీ వాళ్లకు ఆదుకోవడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మాజీ సైనికులు మరియు ఇక్కడ ఉండే ఉద్యోగులు కానీ, తర్వాత పురప్రముఖులు కానీ భారీగా తరలి వచ్చి భూరి విరాళం ఇస్తే దానితో ఏమవుతుందంటే మాజీ సైనికుల సంక్షేమానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఈరోజు మీ అందరి తరపున జై హింద్. వైఎస్ఆర్ పార్టీకి బీసీలందరూ అండగా ఉన్నారని, ఒంగోలు నియోజకవర్గం సంబంధించి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారు పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారని వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్టల సుబ్బారావు అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీకి బీసీలందరూ అండగా ఉన్నారని, ఒకరిద్దరు పార్టీ మానేత మాత్రం నష్టం లేదని, అడుగు బలహీన వర్గాలకు అన్ని పథకాలు అందించిన గంట వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిన్న బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పార్టీ మారినట్టు జనసేన కండ వేసుకున్నట్టు మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం జిల్లా అధ్యక్షుడు, మాజీ జిల్లా అధ్యక్షుడిని. ఆయన గతంలో ఇటువంటి కమిటీలు వేయలేదు, పార్టీకి విస్తృతంగా పనిచేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అందించి పార్టీని పరిపుష్టిగా నిలిపే దాంట్లో సక్సెస్ అయ్యాం. ఈ క్రమంలో ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో బీసీలు, ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గం కానీ, అలాగే రజిక, విశ్వబ్రాహ్మణ, అన్ని సామాజిక, గౌడ, ఒడేర కమ్యూనిటీ కానీ, అన్ని కమ్యూనిటీస్, బలమైన ఓటు బ్యాంక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉండి, మీరు చూస్తే కేడర్ అంతా కూడా బలంగా పార్టీకి నిలబడే ఉంది. ఆయన ఒక్కడే వెళ్ళాడు, అంత మాత్రాన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మా ఎమ్మటే నిలిచారు. త్వరలోనే పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది, ఆ పార్టీ బలోపేతం అవుతుంది. అందువల్ల దానివల్ల మాకు పెద్దగా నష్టమే లేదు. మంచి నాయకత్వం కూడా బలపడడానికి అవకాశం కల్పించాడని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీసీఎల్ అధ్యక్షులు రిజిగ్నేషన్ చేసినా కూడా బీసీలందరూ పార్టీకే ఉన్నారు, అండగా ఉన్నారు. మేము ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే బీసీల్లో అన్ని సామాజిక వర్గాలు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి దీనికి కారణం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన 5 ఏళ్ల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ సంక్షేమ పథకాలన్నీ ఎక్కువ శాతం మరి ఉన్న సమాజంలో ఎక్కువ శాతం దాదాపు 55% ఉన్న బీసీలకి ప్రతి ఒక్కరికి వారి ఇంటికి చేరటం జరిగింది. ఆ విశ్వాసంతో ఈరోజు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. అందువల్ల మాకేమీ ఇప్పుడు ఒక బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రిజిగ్నేషన్ చేసినంత మాత్రాన బీసీలందరూ అతనితో ఉన్నారని కాదు. ఇప్పుడు కూడా మేము త్వరలో మంచి అభ్యర్థినే మేము జిల్లా బీసీలుగా కూడా మన జిల్లా అధ్యక్షులు కానీ, అదేవిధంగా చుండూరు రవిబాబు గారు కానీ అందరూ మంచి వారినే ఎన్నుకుంటారు. అదేవిధంగా మన చెవిరెడ్డి గారు కానీ మంచి సామాజికంలో బలమైన బీసీలనే జిల్లా అధ్యక్షులుగా పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒంగోలు నగరాభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడి సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, మెలాంటి మాధవరావు, కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు, ఎంఈ చంద్రయ్య, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మేడం సైడ్ ఈరోజు సమావేశానికి హాజరైనటువంటి ఎక్స్-అఫీషియో మెంబర్స్ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవ 16వ డివిజన్ మరి అండర్ పాస్ గురించి, రైల్వే గేట్ గురించి మరి గౌరవ ఎంపీ గారిని రిక్వెస్ట్ చేయడం, మరి ఎంపీ గారు దాన్ని శాంక్షన్ చేయించినందుకు గాను ఈరోజు మరి ఆ 16 డివిజన్ ప్రజలు, అలాగే 15, 14 డివిజన్ యొక్క పబ్లిక్ అంతా కూడా రావడం జరిగింది. గౌరవ ఎంపీ గారికి మరి సన్మానం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి మరి కార్పొరేటర్లు అలాగే పబ్లిక్తో కలిపి మరి సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు పట్టుకోండి మేయర్ గారు నాగభూషణ ఏ సైడ్ లే చాలు. ఇప్పుడు వెనక నువ్వు చేయి గోపన్న. ప్రెస్ వాళ్ళు ముఖ్యమైన
మన అధికారులు అంటే అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎంఈ గారు, ఏసీపీ గారు. సో లాస్ట్ కౌన్సిల్లో నేను పరిచయం ప్రీవియస్గా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇక్కడికి వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. నేను నిడదవోలు నుంచి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అందరికీ నమస్కారం. శాసనసభ మున్సిపల్ కార్పొరేషన్కి 4/10/2020. నా పేరు అనిల్ కుమార్, నేను నెల్లూరు కార్పొరేషన్. సార్ అందరికీ నమస్కారం. 95 లక్షలు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. దేనికి అయిపోయింది అనేది అర్థం కావట్లా. గ్రావెల్ రోడ్ ఒకటి ప్లస్ పాలి రబ్బిష్ రోడ్ అని చెప్పేసి దానికి డ్రా చేసుకున్నారు. దాన్ని మన వాళ్ళంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి మన వాళ్ళ చేత కూడా మీరు ఎంక్వైరీ చేయించండి. కొన్ని సెటిల్మెంట్ కమిటీ చేద్దాం అనుకున్నాం. ఒక సభ్యుడిని, ఒక అధికారిని అందరినీ వేసేసి దాని మీద లోతుగా వెళ్ళేసి దాని మీద జరిగిందా లేదా, జరిగితే ఇద్దాం, మనకి దాని మీద తప్పే కాదు. జరగకుండా డబ్బులు డ్రా చేస్తుంటే దాని మీద ఎంక్వైరీ కమిటీలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు ఇది లేట్ అవుతుంది కాబట్టి సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ సీఎం గారిని ఎట్లా కలుస్తూ ఉన్నాం. కలిసేటప్పుడు దీన్ని కూడా అంశం కూడా దీన్ని తీసుకెళ్ళి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆయన కూడా అడుగుతాం. ఖచ్చితంగా కూడా దీనికి తెలవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి 40 కోట్లు రోడ్ ఫార్మేషన్కి వాటి కనెక్ట్ ఇచ్చారు, దాన్ని డ్రా చేసుకున్నారు. దాంట్లో 4 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. దాని తర్వాత మళ్ళా 21,30,00,000 దీనికి మళ్ళా ఉంది. మొత్తం 60 కోట్లు అయితే మొత్తం కూడా దీన్ని ఎంత జరిగింది అనేది కూడా చూసుకోవాలి. రెండో విషయం వచ్చేసి మనకి ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టులో జరుగుతూ ఉన్నాయి కాబట్టి పట్టాలు కూడా ఇవన్నీ కూడా పొద్దుడి పట్టాలు ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ అయిపోతే కోర్టు తేలిన తర్వాత దాన్ని కూడా ఎట్లా చేయాలనేది మనం సభలో మళ్ళీ మాట్లాడుతాం, మనం ముందుకెళ్దాం. రెండోది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అనేది మనం వచ్చిన తర్వాత 6 నెలలు అయింది. ఇప్పటికి 6 నెలల్లో రాగానే అధికారులు మారటానికే 3 నెలలు పట్టింది. లేట్ అయింది సార్. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఫామ్ అవగానే 15 డేస్ లోపల మొత్తం మారుతారు. మనం ఈసారి ఏమైపోయిందంటే 3 నెలలు లేట్ అవ్వడం వల్ల అధికారులు వచ్చే లోపలే మనకి 3.5 టైం అయిపోయింది. దాని తర్వాత వచ్చిన తర్వాత మనం ఇమ్మీడియట్గా ఒక్కొక్క డివిజన్లో ఒక కమిటీలు వేసాం, 3 కమిటీలు వేసాం. 3 ఒక డిఈ, ఏఈ, శానిటేషన్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎలక్ట్రికల్ అందరూ కూడా వేసాం. ఏసీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని డివిజన్స్ అయినాయి, కొన్ని డివిజన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్ 3 రోజులు 4 రోజులు పెట్టుకున్నారు. 4 రోజులు కాలువలు తీయటం కానీ, లైటింగ్ ప్రాబ్లం కానీ, జంగిల్ క్లియరెన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని బయటకు వచ్చే పరిస్థితులు తీసుకొస్తున్నాం. దాంతోపాటు సచివాలయ వాళ్ళు కూడా డోర్ టు డోర్ వాళ్ళని వెళ్ళమని చెప్పాం. ఎందుకంటే వేగంగా పట్టాలు ఇవ్వటం, వేగంగా మనం పెన్షన్లు ఇవ్వటం. పోయినసారి పెన్షన్లు అందరికీ అవసరం ఉండే వాళ్ళకి తీసేశారు, లేని వాళ్ళకి కొంతమందికి ఏమో పెన్షన్లు ఇచ్చారు. ఇలాంటిది కూడా ఉండకూడదని చెప్పేసి పెన్షన్లు అవ్వచ్చు, రేషన్ కార్డులు అవ్వచ్చు, హౌసింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇల్లు లేక సొంత ఇల్లు బాధపడే వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. కానీ వచ్చే వాళ్ళకి వస్తూ ఉంటాయి, వాళ్ళు అమ్ముకుంటున్నారు, పోతున్నారు. దాని మీద డోర్ టు డోర్ సచివాలయం కూడా తిరుగుతున్నారు. పూర్తి డేటా తీసుకోమన్నాం. సొంత ఇల్లా కాదా, మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ల్యాండ్ డిస్ప్యూట్ ఉందా, లేకపోతే మీకు పెన్షన్లు ఉన్నాయా, రేషన్ కార్డులు ఉన్నాయా, ఉద్యోగం లేదా మీ పిల్లలకి, అన్నీ కూడా ఒక డేటా రెడీ చేసి తిప్పుతున్నాం. ఆ డేటా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏ డివిజన్లో ఎంతమందికి పెన్షన్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో మన వాళ్ళ చేత, అధికారుల చేత, ఎవరైతే సచివాలయంలో ఉన్నారో వాళ్ళ డోర్ స్టెప్కి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాం. దాంతోపాటు మంచినీళ్ళు ఏమైపోయిందంటే భాగ్యనగర్లో 4-5 డేస్ నుంచి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. టౌన్ అంతా సగం ఆగిపోయింది. దానివల్ల ఈ రోజుకి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేస్తున్నారు, మళ్ళా అది అవ్వట్లేదు. మళ్ళీ రెక్టిఫై చేశారు, అవ్వట్లేదు. నిన్న రెక్టిఫై అయింది. తర్వాత ఇవాళ నుంచి వాటర్ వదులుతున్నారు. ఇంకా 2 డేస్ అయితే స్ట్రీమ్ లైన్ అవుతుంది మనకి. ఎందుకంటే ఎప్పుడో వేసిన 30-40 సంవత్సరాల పైప్ లైన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దగ్గర ఈ ప్రాబ్లం సమస్య ఉంది. ఇది మేజర్ డ్రైనేజ్ది కాబట్టి, డ్రింకింగ్ వాటర్ది కాబట్టి దానివల్ల మిగతా ఏరియా కూడా ఆగిపోయి అవి కూడా రెక్టిఫై అయిపోతే మంచినీళ్ళు కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. అవి కూడా ఖచ్చితంగా 2 రోజుల లోపల అవి కూడా అవుతాయి అని చెప్పి తెలియజేస్తాం. కొండేపులో గురుకుల పాఠశాలలో జరిగిన టీచర్ల ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ పాల్గొన్నారు.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి శిరీష గారు, 8th క్లాస్ గ్రేసీ గ్లోరీ. పిల్లలు ఉన్నారమ్మా? ఇక్కడే ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి శ్రీమతి తమీం అన్సారియా గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మన జిల్లా డిఈ అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఎంపీటీఓ గారైన శ్రీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం దగ్గరే నేను జేఎల్ జువాలజీగా చేస్తున్నాను. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి అమ్మా. ఏ యూనియన్ వాళ్ళైనా వెళ్ళి సమస్యలు చెప్తే వాటిని పరిష్కరించే విధంగా కూడా చేస్తున్నాం. విద్యా సంవత్సరం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, టీచర్ల ట్రాన్స్ఫర్ చేయలేదనో కొన్ని పాత విధానాలు కొనసాగిస్తున్నారో అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే విద్యా సంవత్సరం మధ్యలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేయడానికి ఇబ్బంది కనుక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి గౌరవ విద్యాశాఖ మంత్రితో పాటు మా ప్రభుత్వం కట్టుబడిందనే విషయాన్ని మేము తెలియజేస్తామా. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అది మండల పరిషత్ పాఠశాల కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ పాఠశాలలు, కేజీబీవి, అదేవిధంగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ డిజేబుల్డ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ రోజున మనకి ఈ తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల కమిటీ మీటింగ్లు సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ఇచ్చారు. చాలామంది పాపం ఎన్ని పనులున్నా మా ఈరోజు వచ్చి సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. వాస్తవంగా నేను మీ దగ్గర రాదలుచుకోవాలా. కలెక్టర్ గారు ఇక్కడ ఎక్కువ మంది పేరెంట్స్ చుట్టుపక్కల నుంచి వస్తారని చెప్పడం జరిగింది. సింగరాయకొండలో కూడా గర్ల్స్ హై స్కూల్ విజిట్ చేసి అక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి గ్రౌండ్,
మిగిలిన సమస్యల పరిష్కారం మీద చొరవ చూపుతామని చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రోగ్రామ్ మధ్యలో జాయిన్ అయ్యాం. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు విద్యా సంవత్సరం మొదలయ్యేటప్పుడే టెక్స్ట్ బుక్స్ మీకు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. వేసవి సెలవుల్లోనే పుస్తకాలన్నీ కూడా రెడీ చేసి స్కూల్స్ తెరిచేటప్పుడే మీకు టెక్స్ట్ బుక్స్ ఇవ్వబోతున్నాం. యూనిఫామ్ కూడా మొదట్లోనే ఇస్తాం. ఈ సంవత్సరం మీకు ట్రంక్ ప్యాంట్లు ఇవ్వడం కావచ్చు, బెడ్షీట్స్ ఇవ్వడం కావచ్చు, లేట్ అయింది. అదేవిధంగా వచ్చే సంవత్సరం అన్నీ కూడా మొదట్లోనే ఇస్తాం. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా క్యాష్ కాకుండా డైరెక్ట్గా మీకు కావాల్సినటువంటి వస్తువుల్ని ఒక కిట్ లాగా ఏర్పాటు చేసి మీకు పంపిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ యాజమాన్యానికి కూడా చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా లోపాలు ఉంటే మీ హైరార్కీ ద్వారా పైకి తెలియజేయండి. సమస్య పరిష్కరించి నాణ్యమైన విద్య, నాణ్యమైనటువంటి ఆరోగ్యం, అదేవిధంగా వసతులు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం అనేది మీరు ఒక్కసారి గమనించుకోవాలి. ఈరోజు చూసుకుంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి సమస్యల్లో ప్రధానమైనది డ్రైనేజ్ చెప్తున్నారు. ఈ డ్రైనేజ్ని వచ్చే సంవత్సరం పూర్తి చేపిస్తాను. ఇంకా కొన్ని సిమెంట్ రోడ్డు కూడా వేస్తానని మేము తెలియజేస్తాను. అదేవిధంగా గ్రౌండ్ లెవెలింగ్ పూర్తి చేస్తాను. కాంపౌండ్ వాల్ రైజ్ చేయడం అవసరమైతే సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని మేము తెలియజేస్తాము. 2 హాస్టల్లో ఫ్యాన్స్ అన్నారు. డిపార్ట్మెంట్ ప్రకారం, స్టూడెంట్ రేషియో ప్రకారం, రూమ్ కెపాసిటీ ప్రకారం ఫ్యాన్లు ఇండియన్ నేవీ డే వేడుకలు ఒంగోలు అంబేద్కర్ భవన్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం రజనీ కుమారి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్, నెప్పల నాగేశ్వరరావు, ఆలపాటి వెంకటేశ్వరుడు, డాక్టర్ కేశవ, కిమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంకిరెడ్డి, డాక్టర్ ఏ గీత తదితరులు బాగున్నారు.
చేపలు జీడిపప్పు మీలాగా ఒకటి కాదు. ఈ 5 కళలు అనేవి కూడా మనకి అంతర్గతంగా ఉండేటువంటి శత్రువులు, అరిషడ్ వర్గాలు అంటారు. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు. ఇవి మన మనసు మీద ఎంతగానో చెడు ఫలితాలని ఇస్తుంటాయి. అటువంటి వాటిని ఎదుర్కోవడంలో ముఖ్యంగా మన లలిత కళలు ఎంతగానో ఉపయోగపడతాయి. చిన్నారులందరికీ కూడా వారి చైల్డ్హుడ్ నుంచి కూడా ఇటువంటి లలిత కళలో ప్రవేశం కల్పించడం ద్వారా మానవతా విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా సరస్వతి శ్రీ మహాసరస్వతే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు శుభమస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే ధాన్యం ధనం పశుం గత సంవత్సరం దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ అఖండ అష్టైశ్వర ఆయుష ఆరోగ్యాభివస్తు కన కనక వస్తు వాహన దేను కాంచన పుత్ర పౌత్రాభివస్తు. శ్రీ గంగా అన్నపూర్ణ కాశీ విశాలాక్ష సమేత కాశీ విశ్వేశ్వర అనుగ్రహ సంప్రాప్తిరస్తు. చంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. ఓం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నా కూడా క్లాస్కి రావడం మిస్ అవ్వదు. దానికి ముఖ్యంగా నేను చెప్పే అష్టైశ్వర ఆయుష ఆరోగ్యాభివృద్ధిరస్తు. శ్రీ గంగా అన్నపూర్ణ కాశీ విశాలాక్ష సమేత కాశీ విశ్వేశ్వర అనుగ్రహ ప్రసాద ప్రసిద్ధిరస్తు. సంపూర్ణ ఐరారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. కూడా ఉన్నా అన్నిటికంటే కూడా పెద్దలు స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ గారు వచ్చేసి ఉన్నారు. స్టేజ్ ముందు సీట్లో ఒక 2 నిమిషాలు వారికి వెల్కమ్ సాంగ్తో స్వాగతం పలకడం జరుగుతుంది. వారిని దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సెలబ్రేషన్స్ ప్రారంభిస్తారు. ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారితో వచ్చినటువంటి రియాజ్ గారిని వేదిక మీదకి సౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారిని డిఫెన్స్ వెటరన్ అసోసియేషన్ హాస్పిటల్కి చీఫ్ ఆఫీసర్ రాఘవరెడ్డి గారిని కోరుతున్నాను. వేదిక మీదకి సౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారిని మొక్కతో సత్కరించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశ నౌకదళ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అంతకుముందు మన గవర్నమెంట్లో కానీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కానీ వీళ్ళతో ఉండే సంబంధాలతోటి ప్రతిసారి కూడా నేను కూడా రావటం మీతో పాల్పంచుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈరోజు దాని సందర్భంగా సభా అధ్యక్షులు ఆలపాటి వెంకటేశ్వర గారు, రియాజ్ గారు, నాగేశ్వరరావు గారు, మన కిమ్స్ హాస్పిటల్ అంకిరెడ్డి గారు, డాక్టర్ నల్లి గారు, గీత గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మొత్తం ముగ్గురు ఉంటారు. ఒకటి ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. ముగ్గురు వల్లే మన దేశం కూడా అన్ని విధాలుగా కూడా మనందరం కూడా భద్రతలో ఉన్నామని చెప్పేసి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఆర్మీ వాళ్ళు ఎంతమంది మన కోసం త్యాగం చేశారో మనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన రీసెంట్గా కూడా ఒక మూవీ కూడా వచ్చింది, అది అమరన్. ఎంతో చక్కగా అది రియల్గా జరిగిన స్టోరీని కూడా దాన్ని చూశారు. అలాంటి సినిమాలు కూడా ఈరోజు మన సొసైటీలో ఒక ఆదర్శం అని చెప్పడం నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మనం సమాజంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. అదే పాటలో నౌకదళాలు కూడా ఏదైతే బయట నుంచి దేశాల నుంచి కూడా వస్తే అన్నింటిని కూడా చూసుకునేది కూడా మన వాళ్ళంతా కూడా చూసుకోవడం వల్ల ఈరోజు పరిస్థితులు కూడా మనం నెమ్మదిగా ఉండడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దేశానికి త్యాగం చేసే వాళ్ళలో మన వాళ్ళు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కాబట్టి మనం కూడా నాగేశ్వరరావు గారు కానీ వీటి కూడా మన టౌన్లో స్తూపం ఒకటి మన గుర్తుగా మన అందరికి కూడా గుర్తుగా ఉండేటట్టుగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది వాయిదా పడతానే ఉంది. మొన్న కూడా చెప్పా, ఏదో ఒక ప్లేస్ ఒక ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా పెడదామని చెప్పేసి ఖచ్చితంగా కూడా నేను కూడా వచ్చి చూస్తానని చెప్పారు. మీరు ఐడెంటిఫై చేశారని చెప్పారు. దాన్ని మీరు ఒకసారి చూపించారంటే రంగారాయ చెరువు దగ్గర ఏదో అది ఫైనలైజ్ చేశానని చెప్పేసి ఫ్లాగ్ పక్కనే, మన నేషనల్ ఫ్లాగ్ పక్కనే కూడా చేశారు. ఆ స్తూపాన్ని అక్కడ తొందరలోనే పెట్టిస్తాం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుండేటట్టుగా బాటలో పోయే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా ఆ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అన్నీ చూసుకొని 5 సంవత్సరాలు గడిచిపోయి పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావటం, ఈ రోజుకి 6 నెలలు కొత్త ప్రభుత్వం రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా కూడా నా వంతు నేను మన ఒంగోలులో కూడా నా వల్ల ఏదంతా కూడా నా సహాయం పూర్తిగా డెవలప్మెంట్ అంటే మనం ఏ విధంగా చేయాలి, ప్రజలకి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఇబ్బందులని కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసి తప్పకుండా కూడా మెరుగైన ఒంగోలుకు తీసుకొస్తాం. మళ్ళీ పాత 14-19 ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసామో దాని పద్ధతిలోనే మిగతా పనులు కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఒక ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు నాకేమో పొద్దున్న నుంచి అలపులుగా జనాలు ఎక్కువైపోయారు. వాళ్ళందరినీ కూడా గ్రీవెన్స్ పంపించి వచ్చే లోపల కొంచెం టైం అయింది. మళ్ళీ ఒక 5 ప్రోగ్రాంలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువసేపు మీతో గడపలేకపోయినా అందరూ కూడా ఇదివరకు ఎప్పుడు వచ్చినా కూడా మీరు అందరూ కూడా ఎప్పుడు ఉంటారు. నేను కొత్త కాదు, ప్రతిసారి కూడా వచ్చినప్పుడల్లా మీ అందరూ కూడా కలుసుకోవడం చూడటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలుస్తున్న